నాకెప్పుడు ఒకటి అనిపిస్తదనమాట. వెన్ బోత్ పీపుల్ ఆర్ ఇంటూ ఈచ్ అదర్, యూ ఎక్స్‌పీరియన్స్ ఎ ఫీలింగ్, ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్ ఐయామ్ గోనా కాల్ ఇట్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నావు అని ఎలా తెలుస్తది అనంటే, ఫస్ట్ సైన్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టైమ్ డిసపియర్స్. నువ్వు చెప్తే నమ్మవుతారు. 4-5 అవర్స్ తనతో నాకెలా అయిపోతదో తెలీదు తెలుసా టెక్స్ట్‌లో. హలో ఎన్ఆర్ఐ పెళ్లిగోల లిజనర్స్, అందరూ ఎలా ఉన్నారు? లేట్లీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ స్టోరీస్ చాలా వరకు షేర్ చేయడం తగ్గిచ్చేశా. బికాస్ కొన్ని స్టోరీస్ మా ఇంటి వరకు వెళ్ళిపోతున్నాయి. హవెవర్, రీసెంట్‌గా ఒక పర్సన్‌తో వాట్ ఈజ్ లవ్ అనే టాపిక్ వచ్చింది. అండ్ థాట్ రిమైండెడ్ మీ. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక పాడ్‌కాస్ట్‌లో గెస్ట్‌గా వెళ్ళాను. అండ్ వి హాడ్ దిస్ ఎగ్జాక్ట్ సేమ్ కాన్వర్సేషన్. ఈ ఎపిసోడ్ మీకు స్మూత్‌గా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆ పాడ్‌కాస్ట్‌లో పర్సనల్ స్టోరీస్ కూడా ఉంటాయి. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు షేర్ దోస్ పార్ట్స్. So I trimmed it down to just the parts that talk about love in a more general sense. ఇది మీకు కంప్లీట్‌గా వాట్ ఈస్ లవ్ అన్న డెఫినిషన్ ఇవ్వకపోయినా, ఇట్ అట్‌లీస్ట్ గివ్స్ యూ అ ఫ్యూ పాయింటర్స్ టు థింక్ అబౌట్. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదామా? సో, నాకెప్పటి నుండి ఒక క్వెషన్ ఉండి చిన్నప్పటి నుండి. వాట్ ఈస్ లవ్? లైక్ వాట్ ఈస్ అట్రాక్షన్? ఎప్పుడు ఎవరినైనా చూసినప్పుడు అది లవ్వా? అట్రాక్షనా? అవన్నీ లైక్ మీరెలా డిఫైన్ చేస్తారు దాన్ని? లవ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ అ ప్యూర్ ప్లేస్. లెట్ మీ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. లవ్ అనగానే డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటది. ఇట్స్ నాట్ జస్ట్ బిట్వీన్ ఆపోజిట్ జెండర్ కదా. ఎలా అంటే అవును. ఇప్పుడు డూ యూ లవ్ యువర్ పేరెంట్స్? ఆఫ్ కోర్స్ యెస్. ఆర్ యూ గోయింగ్ టు లవ్ యువర్ కిడ్స్ ఇన్ ఫ్యూచర్? ఆఫ్ కోర్స్ యెస్. దెన్ వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ అండ్ యువర్ పార్ట్నర్? అది లవ్వే. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ఇన్ లైఫ్. పీపుల్ లవ్ దేర్ ప్యాషన్స్, పీపుల్ లవ్ నేచర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ ఎవ్రీ లవ్ కి ఒక ఇంటెన్సిటీ ఉంటది తారక్. హుహు. పేరెంట్స్‌తో మనకి ఉండే లవ్‌కి ఒక ఇంటెన్సిటీ ఉంటది. రేపొద్దున్న మన ఫ్యూచర్ పిల్లల మీద ఒక ఇంటెన్సిటీ ఉంటది. మన ప్యాషన్ మీద ఒక ఇంటెన్సిటీ ఉంటది. కొంతమందికి నిజంగా సొసైటీ అంటే ఇష్టం. అంటే దే ఆర్ ద పీపుల్ హూ బికమ్ గ్రేట్ లీడర్స్ అన్నమాట. దే జస్ట్ లవ్ హ్మ్. పీపుల్. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళకి డీప్‌గా ఉంటదన్నమాట. అండ్ దే ఫాలో దేర్ ప్యాషన్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ ఉంటది. కానీ నేను చూసిన ఎగ్జాంపుల్స్‌లోని ద హైయెస్ట్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ నేనేం చూసాను అనంటే, లవ్ ఫర్ పీపుల్. అంటే నీకు తెలిసిన వాళ్ళు అని కాదు, మొత్తం సమాజం. లవ్ ఫర్ పీపుల్ అండ్ లవ్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ అన్నమాట. ఓన్లీ ఈ 2 థింగ్స్ కోసమే పీపుల్ ఆర్ రెడీ టు డై. పీపుల్ హావ్ డైడ్ ఇన్ ద పాస్ట్. పీపుల్ హావ్ సాక్రిఫైస్డ్ దెమ్‌సెల్ఫ్ ఇన్ ద పాస్ట్. అవునా? ఇప్పుడు అవును. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం సూసైడ్స్ చాలా మంది. ఇప్పుడంటే ఎవ్రీథింగ్ హాస్ బికమ్ క్యాజువల్. అవి చాలా తగ్గిపోయినాయి బై గాడ్స్ గ్రేస్. నా చిన్నప్పుడైతే నేను ఎక్కువ చూసేవాడిని. ఓహ్! దే సాక్రిఫైస్ దెమ్‌సెల్వ్స్ బికాజ్ ఇంట్లో ఒప్పుకోలేదు. దే డిడ్న్ట్ వాంట్ లీడ్ దేర్ లైఫ్ విత్ ఎనీవన్ ఎల్స్. దే కుడెంట్ ఇమాజిన్ దట్ అని చెప్పి నా చిన్నప్పుడు ఇలాంటి కేసెస్ చాలా ఎక్కువ ఉండేవన్నమాట. ఇప్పుడు పెద్దయ్యాక నాకు అనిపించేది, అవును, నేను ఎప్పుడు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఇట్లా చేసుకున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఇట్లా చేసుకున్నారు అని ఇప్పుడు నేను వెళ్ళా. ద ఓన్లీ 2 కేసెస్ దట్ ఐ హావ్ లిసన్డ్ సో ఫార్, ఆల్వేస్ కార్నర్ కేసెస్ ఉంటాయి. కానీ నేను మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మాట్లాడుతున్నా. మెజారిటీ ఆఫ్ ద కేసెస్‌లో నా దేశం కోసం నేను ప్రాణాలు త్యాగం చేస్తా, లేకపోతే నా లైఫ్ పార్ట్నర్ కోసం, లేకపోతే నా లవర్ అంటాం కదా మన భాషలో. నా లవర్ కోసం, హ్మ్. నా గర్ల్ ఫ్రెండ్ కోసం, ఇట్లా వీళ్ళ కోసమే ఆ ఫీలింగ్ వస్తది. అంత ఇంటెన్సిటీ మిగతా వాళ్ళ మీద ఉంటది. కానీ ఈ 2 దాంతో కంపేర్ చేసుకుంటే మిగతా వాటి మీద ఇంటెన్సిటీ చాలా తక్కువ ఉంటది. అవును. అప్పుడు నేను ఇంకా డీప్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశానన్నమాట. ఇప్పుడు మనకి వి హావ్ ఫ్రీడమ్. అవునా? ఇంతకుముందంటే ఫ్రీడమ్ ఉండేది కాదు. వి ఫాట్ ఫర్ ద ఫ్రీడమ్. సో, ఇప్పుడు అది కొంచెం తక్కువుంటది. ఓన్లీ ఆర్మీ పీపుల్‌కి ఉంటదనమాట. ఐయామ్ గోనా డై ఫర్ మై కంట్రీ అని జెప్పి. అది పక్కన పెడితే ఎందుకు అనంటే, వి ఆర్ టాకింగ్ అబౌట్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ ఫార్మ్ విచ్ ఈస్ అవర్ లైఫ్ పార్ట్నర్. ఈ యాహ్! కేస్‌లో తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తది తారక్. ఆ ఫీలింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటది అనంటే, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ అనమాట. అండ్ గాడ్ హాస్ క్రియేటెడ్ అస్ ఇన్ సచ్ వే. ఎందుకు అనంటే, ఓన్లీ కొంతమంది మీద మనకలా వస్తది. ఇప్పుడు మనం రోజులో ఆపోజిట్ జెండర్ కొంతమందికి దే గెట్ అట్రాక్టెడ్ టు ద సేమ్ జెండర్. ఏదైనా సరే ఇన్ బోత్ కేసెస్ ఓన్లీ కొంతమంది మీదే ఆ స్పెషల్ ఫీలింగ్ అనేది వస్తది. కొంతమంది మధ్యలోనే ఆ ఇన్విజిబుల్ బాండ్ అనేది ఉంటది. దిస్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ టు మీ.
దిస్ సైన్స్. సైన్స్ అని ఎందుకు అంటున్నాను అనంటే ఇట్ ఎక్సిస్ట్స్. ఇట్స్ నాట్ లైక్ దిస్ ఈస్ ఎ మేడ్ అప్ థింగ్. ఇట్స్ రియల్. యూ ఫీల్ ఇట్ ఇన్ యువర్ బాడీ. అప్పుడు నాకిది ఇంకా డీప్‌గా ఆలోచించడం స్టార్ట్ చేశా అనమాట. అండ్ లాజికల్‌గా ఆలోచించినా సరే, ఇప్పుడు నువ్వు ఎవరినైనా పిక్ సమ్‌వన్ ఇన్ 70స్, 80స్ ఆర్ 60స్. సార్ మీకు లైఫ్‌లో మీకు ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు 60, 70 వరకు వచ్చేసారు కదా! చాలా లైఫ్ చూసారు. వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ చెరిష్డ్ అండ్ యూ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ లైఫ్ అంటే ఏం చెప్తారు అందరూ? ఫ్యామిలీ. అవునా? ఎవ్వరు అవును. నా ఇల్లు పెద్దిల్లుంది, నా ఇల్లు బావుంది, నా కారంటే నాకిష్టం, నా గార్డెన్ అంటే నాకిష్టం. ఇలాంటివి కాదు. ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు ఎవ్రీవన్స్ మైండ్ ఈస్ దేర్ ఫ్యామిలీ. కానీ ఆ ఫ్యామిలీ ఎక్కడ స్టార్ట్ అవుతది తారక్? ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ వైఫ్. యూ గెట్ మ్యారీడ్, యూ బికమ్ ఎ కపుల్ అండ్ వన్స్ కిడ్స్ ఆర్ బోర్న్, యూ బికమ్ ఎ ఫ్యామిలీ. బ్యూటిఫుల్ థింగ్ కదా! అండ్ లెట్స్ సే తారక్ అండ్ హిస్ వైఫ్ are the first two people on this world. You are sowing the seeds for an entire generation. Isn't it a ఆ! sacred and a beautiful thing? So, యాహ్! again, different people might have different perspectives, but this is my perspective. This is the worldview that I see through my lens. దేవుడు మనందరినీ ఇట్లా క్రియేట్ చేశాడు. యూ హ్యావ్ ద ఎబిలిటీ టు ఫీల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం ఏం చేసామంటే వి క్లటర్డ్ ఎవ్రీథింగ్. హుహు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఈ మనిషితో ఉంటే కెన్ ఐ అఫోర్డ్ దిస్ లైఫ్ స్టైల్, ఈ మనిషితో ఉంటే నేను ఇట్లా ఉండగలనా, ఈ మనిషితో ఉంటే నాకు ఇది వస్తుందా, ఇలా లాట్ ఆఫ్ పీపుల్ స్టార్టెడ్ యాడింగ్ లాట్ ఆఫ్ మ్యాథ్ అనమాట. సో నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తాను అని అంటే, ఇప్పుడు ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ పెళ్లిగోలతో పీపుల్ గెట్ ఇన్ టు అలయన్సెస్ కదా, దే గెట్ ఇన్ టు మ్యారేజెస్ అండ్ దే టేక్ different kind of decisions. If I ever live up to the next 50 to 60 years, I look forward to see how it turned out. Now, because I know people who are making decisions in choosing their life partner with a certain framework. అది నాకు నచ్చిన ఫ్రేమ్‌వర్క్ కాదు. కొంతమంది ఉన్నారు. వాళ్ళేంటి అనంటే, నేను బిలీవ్ చేసిన ఫ్రేమ్‌వర్క్ పిక్ చేసుకున్నారనమాట. లైక్ పర్సనాలిటీ ఫస్ట్, మై లైఫ్ ఫస్ట్ అని చెప్పి. హుహు. నాకెట్లా అనిపిస్తది అనంటే, ఇఫ్ ఐ ఎవర్ లివ్ అప్ టు లైక్ ఇన్ ద నెక్స్ట్ 50, 60 years, I have a hypothesis like who's gonna happy, who's gonna be happy, who's gonna give a like great life to their kids. 50, 60 వాళ్ళు 70 ఏజ్ రీచ్ అయిపోయిన తర్వాత కూడా when they look back, I've had a wonderful life with my husband and kids అని ఎవరు చెప్తారు వచ్చి అనేది నాకు ఒక హైపోథసిస్ ఉందన్నమాట. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్ సో దట్ ఈ రికార్డింగ్స్ అన్ని ఏమవుతాయి, నెక్స్ట్ జనరేషన్ గివ్స్ అవుతాయి. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ my beliefs or my perspective or your perspective, right? We're going to add యాహ్! data to the future. Oh, it's not just what Nani is saying, it's not just what Tarak is saying. Look at how these people's lives turned out. అని చెప్పి ఆ డెసిషన్ మేకింగ్ ఉంటుంది చూడు, అది మారాలి అనేదే నా గోల్ అనమాట. సో బేసిక్లీ లవ్ ఆల్వేస్ స్టార్ట్స్ ఇన్ అ ప్యూర్ ప్లేస్. అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ గోల్స్ విత్ ఎన్ఆర్ఏ పెళ్లి వాళ్ళకు. వీ కెన్ కాల్ ఇట్ ఎ మిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసులోనే తీసుకుందాం. నీకేమైనా ఒక అమ్మాయి ఇట్లా ఉంటే నాకు నచ్చుద్ది అని ఏమైనా మినిమం బేర్ ఐడియా ఉందా? నీకు బేర్ మినిమం మేబీ యాహ్! కొన్ని మేబీ ట్రస్ట్, లాయల్టీ. ట్రస్ట్, లాయల్టీ, ఓకే, ఎట్సెట్రా. నీకంటూ కాన్షియస్‌లీ కొన్ని ఉంటాయి. అన్‌కాన్షియస్‌లీ గూడా నీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బట్ యూ డోంట్ థింక్ అబౌట్ దెమ్ కాన్షియస్‌లీ. బట్ వెన్ యూ మీట్ యాహ్! సమ్ పీపుల్, దెన్ యూల్ రియలైజ్ ఓహ్! ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ నీకది తెలీదని గాదు. నీలో ఆల్రెడీ ఉంటాయన్నమాట. కానీ కొంతమందిని మీట్ అయినాకే అవి బయటకొస్తూ ఉంటాయి. ఎలా అనంటే ఎస్పెషల్లీ నాకేంటి అనంటే కొంచెం మనల్ని బా జూసుకుంటే బావుంటది కదా! అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటది. సో వెన్ యూ బికమ్ ఓల్డర్, యూ టెండ్ టు లుక్ ఎట్ ద సూపర్ఫిషియల్ థింగ్స్. అంటే నువ్వు 21లో ఉండేటప్పుడు యూ వాల్యూ ఫ్యూ థింగ్స్. 25 వచ్చినప్పుడు ఫ్యూ థింగ్స్. వెన్ యూ క్రాస్ లైక్ అబ్బాయిలకి అయితే మేబీ 27 అట్లా దాటిన తర్వాత యూ స్టార్ట్ టు వాల్యూ డిఫరెంట్ థింగ్స్. అప్పుడు ఆ ఏజ్‌లో నాకెలా అనిపించింది అనంటే ఐ నీడెడ్ దట్ అనిపించిందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ది మెయిన్ లెసన్ ఏంటి అనంటే, ఇప్పుడు నువ్వు స్మార్ట్ అనుకో, నేను నీ దగ్గరకొచ్చి ఐయామ్ గుడ్ ఎట్ దిస్ అని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అవును. ఆటోమేటిక్‌గా చూస్తావు. అవునా? యెస్. యెస్. అండ్ పర్సనలీ ఆల్సో ఐ హ్యావ్ వన్ వాల్యూ ఇన్ మై లైఫ్ దట్ ఐ రియలీ లైక్. అవతల వాళ్ళు ఎప్పుడైనా ఫెయిర్‌గా ఉంటే మనం గూడా ఫెయిర్‌గా ఉండాలి. కొంతమంది ఏంటి అవును. అనంటే మనం ఫెయిర్‌గా ఉన్నా సరే అవతల వాళ్ళు ఫెయిర్‌గా ఉండరు. అది కొంతమంది ఫ్రెండ్స్ కేసెస్‌లో గూడా చూస్తూ ఉంటా అనమాట. కొన్ని కేసెస్‌లో వాళ్ళ హస్బెండ్స్ ఎంత నైస్ ఉంటారో, కానీ వీళ్ళు మాత్రం ఆ ఫెయిర్‌నెస్ చూపిచ్చరనమాట. వాళ్ళకి తెలుసు. ఎలా అంటే ఓహ్! నేను ఏమన్నా వీడు నాతోనే ఉంటాడు అని చెప్పి. నేను అనుకుంటా అనమాట. అరే! తనంత బాగుంటున్నాడు గదా! పాపం నువ్వు గూడా రెసిప్రొకేట్ జేయొచ్చు కదా! అండ్ ఈవెన్ అబ్బాయి, అమ్మాయి కేస్‌లో గూడా చూసా కదా! అరే! నిన్ను తనంత చూసుకుంటుంది. నీకేం పోయే కాలంరా అనుకుంటా అనమాట. సో, ఇదొక వాల్యూ గుర్తుంచుకో తారక్. నాకెప్పుడు ఒకటి అనిపిస్తదనమాట. వెన్ బోత్
పీపుల్ ఆర్ ఇంటూ ఈచ్ అదర్ యూ ఎక్స్పీరియన్స్ ఎ ఫీలింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ బెటర్ వర్డ్స్ ఐమ్ గోన్ కాల్ ఇట్ మ్యాజిక్. ఈ మ్యాజిక్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ సైన్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టైం డిసపియర్స్. నువ్వు చెప్తే నమ్మవుతారు, 4 to 5 hours తనతో నాకు ఎలా అయిపోతుందో తెలియదు తెలుసా టెక్స్ట్లో. నాకేం గుర్తుంటుంది అని అంటే, ఓపెనింగ్ మై ఫోన్, నేను ఎప్పుడు కొన్ని యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేస్తాను మార్నింగ్ ఆఫీస్ నుంచి వచ్చాక మళ్ళీ ఇన్స్టాల్ చేస్తాను అనమాట. సో ఓకే. అట్లా ఇన్స్టాలేషన్ ఒకటే గుర్తుంటుంది, మళ్ళీ నైట్ పడుకోవడమే గుర్తుంటుంది అనమాట. మధ్యలో ఇంకేది గుర్తుంటుంది. దిస్ ఇస్ వన్ సైన్. టైమ్ డిసపియర్స్. ఎండ్లెస్ కాన్వర్జేషన్స్. మీ ఇద్దరి మధ్యలో టాపిక్స్ గురించి అసలు వెతుక్కోవాల్సిన పని ఉండదు అనమాట. ఇప్పుడు అట్రాక్షన్, లవ్ అని మాట్లాడుతున్నాం కదా. వన్ ఆఫ్ ద సైన్స్ యు ఆర్ ట్రావెలింగ్ టువర్డ్ ద లవ్ పార్ట్ ఈజ్ లైక్ యువర్ హార్ట్ రెజొనెన్స్ అంట. యూ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. ఇది మెటఫారికల్లీ కాదు, రియల్గా యూ ఫీల్ ఇట్ ఇన్ యువర్ బాడీ అనమాట. నీ హోల్ బాడీలో ఒక రష్ ఉంటుంది. అదే అట్రాక్షన్ పార్ట్లో లేకపోతే ఇన్ఫాచ్యుయేషన్ పార్ట్లో రష్ ఉంటుంది, బట్ కొంచెం అది సెక్షువల్ ఆ వేలో కూడా వెళ్తూ ఉంటుంది అనమాట.